సిగ్గు 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 మహిళా సాధికారతకు అందాల పోటీల సిగ్గు 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 మహిళా సాధికారతకు అందాల పోటీల సిగ్గు 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 మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేస్తున్న బేఖాతరు అనుకుంటూ 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి సర్వసన్నాహ సిద్ధంగా ఉన్నది. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ పోరాటంలో భాగమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహిళా సంఘాలు ఇవాళ ఈ మిస్ వరల్డ్ పోటీలు మహిళల్ని అవమానపరిచేవిగా వాటిని రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇంతమంది ఇవాళ తెలంగాణ మహిళలు కోరుకోకున్నా, మహిళల ఆకాంక్షల్లో భాగంగా అందాల పోటీలు లేకున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కార్పొరేట్ అవతారం ఎత్తి ఒక మార్కెట్ల విస్తరణ కోసం నిర్వహించే అందాల పోటీలని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయం, అవమానకరమైన విషయం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అనడానికి ఈ అందాల పోటీల నిర్వహణలే. గత ప్రభుత్వం ఈ కార్ రేసుని నిర్వహిస్తే వ్యతిరేకించే ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఏ కారణం చేత అందాల పోటీలను నిర్వహిస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ల విస్తరణలో భాగమే అనేది మిస్ వరల్డ్ పోటీల చరిత్రని ప్రారంభమైన నుంచి చూస్తున్నాం. ఇవాళ అమెరికాలో సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ప్రారంభమై ఇంగ్లాండ్లో మిస్ వరల్డ్ పోటీల రూపం దాల్చి 51 నుండి అనేక నిరసనల మధ్యనే సాగుతున్నాయి మిస్ వరల్డ్ పోటీలు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, తెలంగాణ సంస్కృతి అని మాట్లాడతారు, భారతీయ సంస్కృతి అని మాట్లాడతారు. బికినీ కాంటెస్ట్లు, ఈ క్యాట్ వ్యాకలు ఏ సంస్కృతికి నిదర్శనం? భారతీయ సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడుతున్న కాషాయ సంస్కృతి పరిరక్షలు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరుగుతుంటే భారతదేశంలో భారత సంస్కృతికి కేంద్రం అని చెప్పుకునే నాగ్పూర్, ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్, మహారాష్ట్ర, శివసేన బీజేపీల పాలన జరుగుతున్న చోట 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గత సంవత్సరమే జరిగాయి 2024లో. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే దుబాయ్కు పోయే పోటీలను గుంజుకొచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని మీద ప్రతిపక్షం అని మాట్లాడుతూ ప్రజల గురించి రోజు నాటకాలు ఆడుతున్న బీజేపీ, భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబుర్లు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు, సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నోరు ఇప్పట్లేదు. మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట. ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడని విశ్వ హిందూ పరిషత్ గతంలో 96లో కనీసం వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు 96లో బెంగళూరులో జరిగిన అందాల పోటీల్ని వ్యతిరేకించారు. 2025కి వచ్చే వరకు ఎందుకు నోర్లు మూసుకున్నారని మేము మాట్లాడుతున్నాం. పొద్దున్న లేస్తే ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతీయ సంస్కృతిని గగ్గోల పెట్టే వాళ్ళు ఈ విదేశీ సంస్కృతి, వ్యాపార విషయ సంస్కృతిని ఎందుకు అంగీకరిస్తున్నారు, ఎందుకు ఆమోదిస్తున్నారు? బీజేపీ ఆమోదం లేకుండా, కేంద్రం ఆమోదం లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలోకి అన్ని సముద్రాలు దాటుకుని పోటీలు వస్తున్నాయా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీలుగానే భావించాలి. వీటిని రద్దు చేయాలి. లేకపోతే వృద్ధుల పెన్షన్స్, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి? కోరుకొని అందాల పోటీలు ఎందుకు రుద్దుతున్నారు? వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, కార్పొరేట్ పాలన కొనసాగడంలో భాగమే. రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 72వ అందాల పోటీలన్నీ కూడా తెలంగాణలో నిర్వహించేటట్లు కూడా చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లకు పైగా దాన్ని ఖర్చు పెట్టి దాని గురించి కూడా వీళ్ళందరూ కూడా దానికి చేసి కూడా దాని అందాల పోటీలన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా తెలంగాణలో పెట్టే విధంగా చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ స్త్రీల ఆత్మగౌరవానికి కూడా భంగం కలిగేలా ఉందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ధర్నా అయితే చేస్తున్నాం. మన దగ్గర బోయినపల్లి సత్య గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఇక్కడ 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వంలో కూడా అందాల పోటీలు అనేవి కూడా పెడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్? 100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు తెలపాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే ఈ రోజు బడ్జెట్ కేటాయించి 100 కోట్లను ఖర్చు పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఇది ప్రభుత్వమే ఈ అందాల పోటీలు నిర్వహించడం కూడా సరైంది కాదు. ఎందుకంటే ఇది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే అందాల పోటీలే తప్పితే ఆత్మగౌరవాన్ని పెంచే అందాల పోటీలు కాదు. అందం అనేది ఒక కొలతలతోటి ఒక టేప్ పెట్టి ప్రపంచానికి చూపించే అందమే అందం అని అనుకుంటే అది అందం కాదు. అంటే మేము ఇప్పుడు అందరూ అంటున్నాం 120 దేశాల నుంచి అందరూ కూడా వస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు స్త్రీలకి అన్ని వాటిలలో కూడా ప్రాధాన్యత రావాలని చెప్పి కూడా ఇది ఉంటుంది. స్త్రీలందరికీ కూడా కొంచెం పేరు అనేది వస్తుంది కదా దీనివల్ల.
స్త్రీలకి అంటే ఆత్మగౌరవాన్ని పెంచే వైపుగా, సాధికారత పెంచే వైపుగా ఉండాలి తప్పితే ఒక బిజినెస్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక సామాజిక కార్యకర్తని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో చాలా ప్రావీణ్యం పొందిన వాళ్ళు, సమాజానికి సేవ చేసిన వాళ్ళను, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక సైంటిస్టు మహిళల్ని, అలాంటి మహిళల్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ ప్రతిభల్ని చూపించి భవిష్యత్తు తరాలకి వాటిని ఒక ఎగ్జాంపుల్గా చూపించి భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే వైపుగా ఉంటే చాలా సంతోషం. అట్లా కాదు కదా, ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు, ఒక విజ్ఞానానికి సంబంధించింది కాదు. ఇదేంటి, ఒక ఆడ మనిషి తన అందం అనేది కుంచాలి అంటే 36, 24, 36 అనే ఒక కొలతలతో చూపించే అందం ఎట్లా అందదు అంటే, ఇప్పుడు నేను మా అమ్మకు చాలా అందంగా కనిపిస్తాను, నువ్వు ఉన్నావు మీ అమ్మకు మంచిగా అందంగా కనిపిస్తావు. కాకుంది కాకి పిల్ల కాకిగా ముద్దు, కోతుంది కోతి పిల్లకు ముద్దు. లేదా ఆఫ్రికాలో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళందరూ చాలా బ్లాక్ ఉంటారు, మనకేం నచ్చరు. కానీ వాళ్ళ అందం వేరు. ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి అందం ఉంది. ఆ అందాన్ని ఇలాగే ఉండాలి అని చెప్పేసి కొలమానంతో చూపించడం అనేది సరైంది కాదు. రెండోది, దానికి పోటీ పెట్టడం అనేది సరైంది కాదు. ఆ భావజాలమే చాలా తప్పు. అందులో ప్రభుత్వము అది నిర్వహించడం అనేది తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము పోరాటాల ద్వారా ఏర్పడింది. ఈ పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో చాలా విజయాలను సాధించడం గతంలో. ఇప్పుడు సాగునీరు లేదు, తాగునీరు లేదు, అట్లాగే ధాన్యము విపరీతంగా తడిచిపోయి మొలకలెత్తున్నటువంటి పరిస్థితి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ బడ్జెట్ అనేది తెలంగాణ ప్రజలందరూ కష్టపడి చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ నీ ఇష్టం వచ్చిన వాటికి ఉపయోగిస్తానంటే ఎందుకు ఊరుకుంటుంది తెలంగాణ మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. అందుకే అందరం ఐక్యమై ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాము, రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.